హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య తెలుగు ఛానల్ 143. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు కాకరకాయ కూర చూపిస్తాను. అది చేదు లేకుండా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా చేసుకుంటే ఇంట్లో పిల్లలు కాదు పెద్దలు కాదు చేదు లేదు అని తినేస్తారనమాట ఇష్టంతో. చూడండి, కాకరకాయ ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా. సో దీంట్లోకి వచ్చేసి చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను, అది గుజ్జు తీసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, బెల్లం అన్నమాట. సో ఇప్పుడు మనము కాకరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుందాము. సో చూడండి, విజిల్స్ పెట్టుకున్నాను. ఆల్రెడీ కాకరకాయ కుక్ అయిపోయింది. సో ఇది చన్నీలో వేసుకొని నీళ్ళన్నీ పోగొట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేను ఇంత అని చెప్పను, ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి టేస్ట్ ఉండాలంటే మీరు కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. సో నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ అనమాట. హెల్త్కి చాలా మంచిదన్నమాట. కాకరకాయ తింటే వారానికి ఒక 2 సార్లన్నా కాకరకాయ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ తినండి, చాలా బాగుంటుంది. ఫ్రై కంటే ఇట్లా కర్రీ చేసి పెడితే పుల్ల పుల్లగా తీగా ఉంటుందన్నమాట. సో ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ముందుగా ఎందుకు వేస్తున్నానంటే అది దాని టేస్ట్ అంతా ఫ్లేవర్ అంతా మనకు ఆయిల్లో దిగుతుంది అనమాట చెట్టుపట్లాడితే. సో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. బాగా వేయించుకుందాము. చూడండి కరివేపాకు ఎంత బాగా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయిందో. సో ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా బాగా దోరగా వేయించుకున్నాము. చాలా సింపుల్ కర్రీ. మనము కాకరకాయ ముక్కలు కుక్కర్లో వేసుకోకుండా ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే చాలా టైం పడుతుంది అనమాట కాకరకాయ ఫ్రై అవ్వడానికి. అందుకంటే ఒకటే విజిల్, 1 లేక 2 విజిల్స్ పెట్టామంటే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది అన్నమాట. సో బాగా వేయించుకున్నాము దూరగా. నేను ఇది చాలా వెరైటీస్గా చేస్తాను అన్నమాట. కాకరకాయ నేను చాలా ఇష్టంగా తింటాను. నా ఫేవరెట్ కర్రీ అన్నమాట. ఇది ఎలా చేసినా తినేస్తాను. ఇది ఉడకబెట్టిన ముక్కలు కూడా నేను తినేస్తాను, అంత ఇష్టం నాకు. సో దీన్ని చూసారా, ఫ్రై అయినాయి కదా బాగా. ఫ్రై చేసుకున్నాం చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకునే దాంట్లో మనం కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము. కాకరకాయ ముక్కలు వేసుకొని కిందికి మీదికి బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ పైకి రావాలి, మంచిగా ఆయిల్లోని బాగా ఫ్రై అయిపోవాలి. కిందికి మీదికి బాగా కలుపుకోండి, బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఎంత బాగా కలుపుకుంటున్నానో. ఇట్లా కిందికి మీదికి బాగా కలుపుకుంటే ఆనియన్స్ అనేవి కింద ఉండవు. ఆనియన్స్ కింద ఉండిపోయినంటే మాడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. దీంట్లో వాటర్ అంతా పోయింది. విజిల్ పెట్టాను కదా, మన దగ్గర చిల్లులది అన్నం కానీ ఏదైనా ఉంటుంది కదా, మనము చిల్లులది ఏదైనా బాస్కెట్ టైప్లోని ఆ బాస్కెట్లో వేసేస్తే వాటర్ మొత్తం కిందికి పోతుంది అన్నమాట. వాటర్ కూడా లేవు దీంట్లో. చూడండి ఫ్రై బాగా అయింది కదా, దగ్గరగా అయింది ఫ్రై. దీంట్లో ఇప్పుడు నేను బెల్లము ముక్కల కింద చేసుకున్నాను కదా, ఆ బెల్లం వేసుకుంటాను అన్నమాట. బాగా ఫ్రై చేసుకున్నాం కదా. సో ముందుగా మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి.
ధనియాల పౌడర్, కారం నేను ఎక్కువే తీసుకుంటాను ఎందుకంటే పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి నేను ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఉప్పు తగినంత వేసుకోండి. నేను దాని క్వాంటిటీ నేను చెప్పను, ఉప్పు మీకు తగినంత తీసుకోండి. కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చాలా హెల్త్కి మంచిది. బీపీ, షుగర్ అన్నిటికీ చాలా మంచిది అనమాట. మనకి పిల్లలకి కడుపులోని పురుగులు వస్తాయి కదా, ఆ పురుగులు కూడా రావన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. సో పిల్లలకు కూడా చాలా టేస్టీగా వాళ్ళకి నచ్చేటట్టు చేసి పెట్టండి. ఇవి మొత్తం నేను 3 కలుపుకున్నాను అనమాట. సో నేను దీంట్లో ఏం వేసుకున్నాను, ధనియాల పౌడరు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి కిందికి మీదికి బాగా కలుపుకున్నాను కదా, దగ్గరికి అయింది. ఆల్మోస్ట్ చాలామంది ఇష్టపడతారు కాకరకాయ, కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. సో ఈ టైప్లో చేస్తే తినని వాళ్ళు కూడా తినేస్తారన్నమాట. దీంట్లో బెల్లము ముక్కల కింద చేసుకున్నాను కదా, అది బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని మళ్ళీ కిందికి మీదికి కలుపుకోవాలి బాగా కలిసేటట్టు. అదే ఆ వేడికే మొత్తం కరిగిపోతుంది అన్నమాట బెల్లము. మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోండి, దాంట్లో ఏమీ పర్వాలేదు. కాకపోతే బెల్లం వేసుకుంటే ఇంకా చాలా మంచిది హెల్త్కి. చూడండి బాగా కలిసింది కదా, దగ్గరికి అయింది. బెల్లం కూడా మిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ దీంట్లో. ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా గుజ్జు, అది చింతపండు గుజ్జు, ఆ గుజ్జు మొత్తం వేసేసుకున్నాను. బాగా కలుపుకుందాము. షుగర్ ఏంటంటే హెల్త్కి కొంచెం మంచిది కాదు. బెల్లం అనేది అసలు చాలా బెటరు. బెల్లం తింటే బెల్లం కూడా తినమని చాలామంది చెప్తుంటారు కదా. సో ఇట్లా కర్రీలో యాడ్ చేసుకుంటే బెల్లం బాగుంటుందన్నమాట. బాగా కలుపుకున్నాను కదా, కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, బాగా ఉడికిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చి ఈ ముక్కకి బాగా పులుపు, కారం, ఉప్పు అన్నీ ముక్కకు పడతాయి అన్నమాట. చూడండి ఎంత దగ్గరికి అయిపోయింది. మన చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, ఆ గుజ్జు మొత్తం దగ్గరికి అయ్యి ముక్కకి పడుతుంది అన్నమాట. బాగుంటుంది టేస్టీగా. మొత్తం వాటర్ అనేది బాగా మొత్తం అయిపోవాలి, దగ్గరికి అయిపోవాలి. అప్పుడే కాకరకాయ కూరగా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది చింతపండు గుజ్జు. చూడండి మొత్తం దగ్గరికి అయింది. ఈ టైప్లో వచ్చిందనమాట కాకరకాయ కర్రీ కూర. సో చూడండి దగ్గరికి అయ్యి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.